హాయ్ నమస్తే, వెల్కమ్ టు పీవీజే గార్డెన్. ఈరోజు మీకు నేను కోకోపీటు బ్లాక్ చూపిస్తున్నాను. రండి, ఇక కోకోపీటు బ్లాక్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి, చూపిస్తున్నాను. ఇవ్వండి, ఇవి తీస్తున్నాను. ఈ బ్లాక్ 5 కేజీలు అనమాట. ఇది 5 కేజీల బ్లాక్ని మనం తడుపుకోవాలన్నమాట. ఇవ్వండి, ఈ బ్లాక్ చూసారు కదా, ఇది 5 కేజీలు అనమాట. ఈ బ్లాక్ 5 కేజీలని మనము 15 లీటర్లు 20 లీటర్లు నీళ్ళు వేసుకొని మనం తడుపుకోవాలన్నమాట. దీన్ని క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ అవి కలిపేస్తారండి. దానివల్ల అనమాట మనం మళ్ళీ దీన్ని క్లీన్ చేసి మనం సాయిల్లోని కలుపుకోవాలన్నమాట. ఇలాగ 15 లీటర్లు వేస్తే 50 కేజీలు అవుతుందండి. ఇది 50 కేజీస్ అన్నమాట. ఇది నేను ఎక్కడ అంటారా, ఇప్పుడు విశాఖ డైరీ ఉంది కదండి, విశాఖ డైరీ దగ్గర తీసుకున్నాను అనమాట. ఇది అక్కడ 200 రూపాయలు ఈ బ్లాక్ అనమాట. ఇది ఒక అరగంట నాననివ్వాలి. ఇక చూసారు ఎలాగ వచ్చేస్తుంది, ఒక అరగంట నానితే వచ్చేస్తుంది అనమాట ఫుల్గా. ఇంక ఇదంతా దీని నిండా అయిపోతుంది అనమాట. ఇది నానిన తర్వాత ఫుల్ అయ్యాక మీకు చూపిస్తాను. ఇగో చూడండి, నానే కొలిది ఇది ఎలా పైకి లేసిపోతుందో ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఇగో చూసారా, పొడి పొడిగానా. ఇదండి, ఇగో ఇగో చూసారు కదా, నీళ్ళు వేయగానే ఎంత పొడిగా వస్తుంది చూడండి. ఇగో చూడండి, చూసారా, ఈ పొడి పొడిగా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే సాయిల్లో కలిపేటప్పటికి ఇది మనం గట్టిగా పిండిసుకొని కొంచెం ఆరబెట్టుకొని సాయిల్లో కలుపుకోవాలన్నమాట. సాయిల్లో కలిపేటప్పుడు మీకు నేను చూపిస్తానులేండి, అది వేరే వీడియో వస్తుంది, అది నేను చూపిస్తాను. ఇది చూడండి, పూర్తి ఇది చాలా ఇదంతా చూసారా ఎలాగింకిపోయిందో. ఇది తర్వాత నీరు ఇలా పిండుకొని మనం వేసుకోవాలన్నమాట, ఎండబెట్టుకోవాలి. ఇంకో చూసారు లాగిస్తుంది. ఇక ఇంకా పొడి చూసారు ఎలాగుందో, ఇగో చూపిస్తాను. ఇది 2 టబ్బులు అవుతుందండి ఏకంగా. ఇగో ఇక్కడ మళ్ళీ లేదు, నీళ్ళు వేసుకోవాలి. అప్పుడు ఇంకేసింది, చూసారా ఎలా ఇంకేసిందో. చూసారా ఎలా ఇంకిపోతుందో. ఇందులోని వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులోని లిక్విడ్లు కలుపుతారనమాట. దానివల్ల మొక్కలకి మనకి లిక్విడ్లు కలుపుతారు ఇందులో. దానివల్ల మొక్కలకి మనకి తేడా వస్తుంది అనమాట. ఆ తేడా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే గట్టిగా అది పిండుకొని ఆరబెట్టుకొని దాన్ని మనం సాయిల్లోని కలుపుకోవాలన్నమాట. సాయిల్లో ఎంత కలపాలి ఏంటి అన్నది ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది పూర్తి అయిన తర్వాత మళ్ళీ అది ఎలాగున్నది ఏం చేయాలన్నది మళ్ళీ మీకు చూపిస్తాను. ఇగో చూడండి ఎంత అయిందో, ఇంకా లోపట ఉన్నది. ఇగో ఈ టబ్బు తీసుకొచ్చి నేను వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో మాట ఏంటనుకున్నారు, ఇది దేంతో తయారు చేస్తారు తెలుసండి, కొబ్బరికాయ పీచు ఉంటుంది కదా, ఆ పీచుని గ్రైండ్ చేసి, అంటే పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి, ఆ మిషన్లోని చిన్న చిన్న ముక్కలుగాన చేసేస్తారనమాట, గుండలాగా
చేసి అవి మనకి బిట్లు తయారు చేసి అంటే బ్లాక్లు ఇటుక టైపులోని 2 కేజీలు అలాంటి ఇటుకవి, నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించాను కదా బ్లాకు, ఆ పెద్ద బ్లాకు అంటే 5 కేజీలు అలా తయారు చేసి ఇస్తారనమాట మనకి. చూసారు, ఇగో చూడండి చాలా ఎక్కువ వస్తుంది అనమాట, ఒక 50 కేజీ వరకు కూడా. ఇంకా చూడండి అయ్యా మొక్కుండిపోయి, ఇగో ఉండండి ఇందులో వేసేస్తాను, ఇది ఎక్కువైపోతుంది మళ్ళీ పైకి. ఇగో చూడండి ఇంకా ఉన్నది, ఇది ఇంకా తడిపితే ఇంకా వస్తుంది. అందువల్ల ఏంటంటే ఇగో ఇంకా ఈ పైదంతా నేను ఇందులో తీసేసుకొని మళ్ళానేమో చూపిస్తున్నాను. చూడండి ఇదంతానా, ఈ పైదంతా తీస్తాను. ఇగో చూడండి వాటర్ వస్తుందండి, ఈ వాటర్ ఇలా పిండేసుకొని మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోని నేను ఇంకా నీళ్ళేసి కడగాలన్నమాట ఇది, ఎందుకంటే ఈ పైదంతా తీసేస్తున్నాను కదా, కడిగేసుకొని మనం ఆరబెట్టేసుకోవాలన్నమాట. అది ఎలా తీయడం అన్నది మీకు ఒకసారి ఇది చూపిస్తాను. ఇది బాగా ఎక్కువైపోయింది, తీయడానికి అవ్వట్లేదు నాకు. ఇగో చూడండి ఇంకా ఈ ముక్క ఉండిపోయిందా, ఈ ముక్కే కాదు అడుగులు ఇంకా ఉన్నాయన్నమాట. దీనికి ఇగో నీళ్ళు వేస్తున్నాను మళ్ళా. ఇగోండి, ఇగో చూసారా ఈ టబ్బు, చూసారా ఈ టబ్బు నిండా వచ్చిందా. ఇప్పుడు ఇదంతా వచ్చేస్తుందండి మళ్ళీ ఈ ముక్క కూడా, ఇది కూడా ఇగో చూడండి, ఇగో ఇలా తడుపుకొని మనం చేసుకోవాలన్నమాట. లేదంటే ఇందులో ఉన్న అంటే వాడు కెమికల్స్ అవి కలుపుతాడండి, కలిపేసి మనకి ఇవి తయారు చేస్తాడు. మరి బ్లాకు తయారవ్వాలి అంటే ఎలాగవుతుంది, ఆ కెమికల్ కలిపి వాడు ఇవి చేసి మనకి ఇస్తాడనమాట. దాన్ని మనం ఈ రకంగా మనం ఇలా చేసుకోవాలన్నమాట. ఇగో చూసారు కదా, కొద్ది నీళ్ళు ఇయ్యమ్మా. ఇగోండి చూడండి, ఇగో చూసారా ఇంకిపోతుంది, ఎలా ఇంకిపోతుంది చూడండి. చెప్పాను కదా అడుగు నుంచి కూడా, ఇగో చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు ఇలాగ వచ్చిందాన్ని మనం ఏం చేయాలంటే, మళ్ళీ ఇది నేను వేసి కడుక్కుంటాను, మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉన్నది కదా, దీన్ని ఇలా పిండేసుకోవాలన్నమాట. ఇలా పిండేసుకొని ఇలాగ ఆరబెట్టేయాలి. ఏదైనా పెద్ద గోను కానీ తరపా కానీ వేసేసి ఇది ఆరబెట్టేసుకోవడమే. ఇగోండి, ఇగో ఈ నీళ్లు పారేయాలండి, ఈ నీళ్ళు వంపించుకోవచ్చు. అదేమి మనకి ప్రోటీన్ గ్రిటీన్లు అవి కావాలి, అందువల్ల దీన్ని ఈ నీళ్ళు వంపించుకోవచ్చు. ఇలా పిండేసుకొని ఇలాగే ఆరబెట్టేసుకున్నాం. చూసారా ఎంత వస్తుందో, ఇంకా బోల్డ్ ఉరం అవుతుందండి, చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఉరం అవ్వడం అంటే ఎక్కువ అవుతుంది అంటే మా పూర్వం భాషలు నేను చెప్తున్నాను ఉరం అవ్వడం అని. ఆ ఉరం అవ్వడం అంటే ఏంటంటే అని అడుగుతారు, అందుకని చెప్తున్నాను, అంటే ఎక్కువ అవ్వడం అన్నమాట. ఇదిగోండి చూసారా ఎలా ఉందా. ఇది మనము సాయిల్లోని కలిపేటప్పుడు ఏ విధంగా కలపాలి, ఎలా కలపాలి అనేసి ఇది మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, ఇందులోని మజ్జిగ, పాలు, పంచదార అన్నీ కలిసినవి అనమాట. ఇది దేవుడికి అభిషేకం చేసిన వాటర్ అండి. ఇది 2 days ఉంచాను, ఇవాళ మొక్కలకి వేస్తాను. ఇందులోని ఇది ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ ఎంత టబ్బు ఉన్నదో 6 టబ్బులు వాటర్ వేయాలండి దీనికి. ఈ టబ్బుతోటి 6 టబ్బులు వాటర్ వేసి కలుపుకొని మన మొక్కలన్నిటికి ఇచ్చుకుంటే అందులోని జ్యూసులు కూడా కలిసాయండి. ఏంటంటే ఫ్రూట్ జ్యూసులు అవి కూడా కలిసాయి. నేను ఏది వదలండి, ప్రతీది కూడా మొక్కలకి ఇచ్చుకుంటాను. ఏంటి ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ప్రతీది దుంపలు ఉడకబెట్టిన నీళ్ళు, అన్నీ కాయగూరలు కడిగిన నీళ్ళు అన్నీ కూడా నేను కలిపేసి అన్ని మొక్కలకే వేసుకుంటానండి. ప్రతీది ఏది వదలను, నేను కంపోస్ట్ కూడా ఏది నేను వదలను, ప్రతీది కూడా నేను పెట్టుకుంటాను. ఇది కూడా ఎలా కలుపుకొని ఎలాగ మొక్కలకి
ఇవ్వాలన్నది ఇది కూడా మీకు చూపిస్తాను ఏంటి. ఓకేనండి, చూసారు కదా, ఇది చూసారా ఎంత ఇదిగా ఉన్నదో. ఇగో చూడండి, ఇలా పిండేసుకోవడమే. ఇలా పిండేసి ఇది ఇలాగ ఆరబెట్టేసుకొని అప్పుడు మనం సాయిల్లో ఏటేటి కలపాలి ఏటి అన్నది మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఏంటి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఎవరుని. మీకు కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ అన్నీ మీ దాంట్లోకి వస్తాయి ఏంటి. అలాగే పక్కనున్న బెల్లని టచ్ చేయండి.